మంచిది. మనము గత కొంతకాలం నుంచి పరలోక ప్రార్థన నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. పరలోక ప్రార్థనలోని అంశాలను ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు ఆ ప్రార్థన క్రీస్తు వారు నేర్పించారు? ఆ ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఆ ప్రార్థన ద్వారా మన ఆత్మీయ జీవితము ఏ విధంగా దినదినము అభివృద్ధి చెందుతుందో, దినదినము పరిశుద్ధతలోకి మనం ఎదుగుతామో, ఈ విషయాలను మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రార్థన అనగానే మన గురించి తెలుసుకోవడం, ప్రార్థన మన ఆత్మీయ జీవితాన్ని పెంచేదిగా ఉంటుంది. ప్రార్థన మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది. ప్రార్థన పరిశుద్ధతలో మన క్యారెక్టర్ని చేంజ్ చేస్తుంది అన్న విషయాలను మనం నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. అయితే ఈరోజు తర్వాత అంశాన్ని మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత అంశము ఏమనుంది? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక అనే విషయాన్ని మనం పోయిన వారం నేర్చుకున్నాం. ఈరోజు 11వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. 6వ అధ్యాయము 11వ వచనము. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. ఈ అంశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈ ప్రార్థన, ఇలా చేసే ప్రార్థన, లేకపోతే మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అనే ఈ అంశము ఇంతకుముందు చేసిన ఈ ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో, మిగతా 4 అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి దీనికి చాలా తేడా ఉంది కదండి. ఇంతవరకు 4 అంశాలు నేర్చుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. ఈ 4 అంశాలను ఒకసారి గమనించి, ఇప్పుడు చేసే ఈ అంశాన్ని, ఈ ప్రార్థనను ఒకసారి గమనించినట్లయితే రెండిటికి ఒక డిఫరెన్స్ను గమనించవచ్చు మనం కదండి. మొదటి 4 అంశాలు కూడా పరలోకానికి సంబంధించినవి. మొదటి 4 అంశాలు కూడా దేవుని రాజ్యానికి సంబంధించినవి. మొదటి 4 అంశాలు కూడా దేవుని చిత్తానికి సంబంధించినవి కదండి. మొదటి 4 కూడా పరలోకానికి సంబంధించినవి అయినప్పుడు, తర్వాతి అంశము ఇది ఎవరికి సంబంధించింది? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, అంటే మనకు సంబంధించింది. ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వాళ్ళకు సంబంధించింది, మనిషికి సంబంధించింది, విశ్వాసికి సంబంధించింది. అయితే ఈ వచనాల ద్వారా మనకు అర్థం కావాల్సింది, ప్రార్థనలో కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఏమి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే, మన మొదటి ప్రాధాన్యత పరలోక సంబంధమైన విషయాల మీద ఉండాలి. మన జీవితంలోనే కాదు, మన ప్రార్థనలో కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు మొదటి ప్రాధాన్యత, మొదటగా ప్రార్థించవలసిన విషయాలు పరలోక సంబంధమైనవి ఉండాలి, దేవుని రాజ్యానికి సంబంధించినవి ఉండాలి కదండి. ఫస్ట్ ప్రయారిటీ దేవుడు దేనికి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు? మొదటి ప్రాధాన్యత ఆయన తన రాజ్యానికి, మొదటి ప్రాధాన్యత పరలోక సంబంధమైన విషయాలకు, ప్రార్థనలు కూడా ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్న విషయము ఫస్ట్ ప్రయారిటీ దేవునికి గురించి, దేవుని రాజ్యానికి గురించి మాత్రమే ఉండాలి. తర్వాతనే మనం వస్తున్నాం అక్కడ కదా. ప్రార్థనలో డైరెక్ట్గా మన అవసరాలు చెప్పకూడదు, ప్రార్థనలో డైరెక్ట్గా మన కోరికలు ఆయన ముందుకు తీసుకెళ్ళకూడదు. దేవుని ఉద్దేశం అది. ఎందుకు? ఆయన అందుకనే ముందుగానే ఒక మాట చెప్తూ ఉన్నాడు, మీకు అక్కరగా ఉన్నవేంటో నాకు తెలుసు అన్నాడు. అందుకనే ఈలాగ ప్రార్థన చేయండి. మనకు అవసరమైనవేంటో ఆయనకు తెలుసు కాబట్టి ఈ విధంగా ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనలో ఫస్ట్ ప్రయారిటీ పరలోకానికి సంబంధించిన విషయాలై ఉండాలి, దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలై ఉండాలి. ఆయన చిత్తం ఏమిందో తెలుసుకునే విధంగా ప్రార్థన ఉండాలి. ఆయన చిత్తము నా జీవితాలలో నెరవేర్చబడుతుందా లేదా అని గ్రహించి ప్రార్థన చేయవలసిన విషయాలై ఉండాలి అని దేవుడు మొదటగా మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాతనే మన విషయాలు రావాలి, తర్వాతనే మనం రావాలి, మనకు కావాల్సినవి కావాలి కదండి. ఎందుకు మొదటగా మనం చేయకూడదా? మనకు సంబంధించిన ప్రార్థన, మనకు సంబంధించిన విషయాలు చేయకూడదా? ఎందుకు చేయకూడదు? దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మన అవసరతలు కూడా తీర్చాలి కదా.
అని ఒకవేళ మనకు ఆలోచన రావచ్చు. డైరెక్ట్గా ప్రార్థన చేసి ఇదిగో అయ్యా నా పరిస్థితి ఇది చెప్పడంలో తప్పు లేదు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మన ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు అని చెప్తూ ఉన్నాడు ఆయన. అందుకనే ఈ విషయాలు ప్రార్థించడం వలన ఆయనకు ప్రయారిటీ ఇస్తున్నాము, ఆయన చిత్తానికి ప్రయారిటీ ఇస్తున్నాము, ఆయన మాటకు లేకపోతే ఆయన ప్రార్థనకు, ఆయన ఆజ్ఞలకు మనము విధేయత చూపిస్తున్నాము అని అర్థం. ఎందుకు అలా చేయమంటున్నాడు కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రికలో ఇది ఒకసారి చూసామనుకుంటాను, మళ్ళీ ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము మొదటి 3 వచనాలను చూసే ప్రయత్నం చేద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. ఎందుకు మొదటి ప్రాధాన్యత పరలోకానికి ఇవ్వాలి, పరలోక సంబంధమైన విషయాలకి ఇవ్వాలి? ఎందుకనంటే మనం ఎవరమో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఎవరంటే మీరు క్రైస్తవులు అని ఒకవేళ పిలిపించుకుంటున్నట్లయితే కండిషన్ ఉంది, అయితే అని రాయబడింది కదా. క్రీస్తుతో లేపబడిన వారి గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరు క్రీస్తుతో పాటుగా లేపబడిన వారైతే, క్రీస్తుతో పాటుగా మృతి పొంది ఆయనతో పాటుగా లేపబడిన వారైతే వారి గురించి మాట్లాడుతున్న మాటలు. లేపబడ్డామా? విశ్వాసులమే. క్రైస్తవులమే. క్రీస్తుతో పాటుగా లేపబడిన వారమే. అయితే ఒకవేళ అలా లేపబడి ఉంటే మీరు చేయాల్సిన పని ఏంటి? ఏం చేయాలి? పైనున్న వాటినే వెతకండి. మొదటగా క్రైస్తవుడు లేకపోతే విశ్వాసి క్రీస్తుతో పాటుగా లేపబడిన వాడు ఏం చేస్తాడు, ఏం చెయ్యాలి అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. పైనున్న వాటిని వెతకాలి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. పైనున్న వాటి మీద ధ్యాస ఉంచాలి, పరలోక సంబంధమైన విషయాలను వెతకాలి అనే విషయాన్ని పౌలు గారు స్పష్టంగా మనకు రాస్తూ ఉన్నారు కదా. లేఖనాలలో ఖచ్చితంగా రాయబడింది, మొదటగా మీరు పైనున్న వాటినే వెతకండి. ఎవరు వెతకాలి? లేపబడిన వారైతే, క్రీస్తుతో పాటుగా లేపబడిన వారైతే కదండి. ఎందుకు అంటున్నాడు అన్నమాట? అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఎందుకు వెతకాలి అని అంటున్నాడు? అక్కడ క్రీస్తు వారు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. క్రీస్తు వారు ఎక్కడున్నారు ఇప్పుడు? ఆయన లేచాడు, లేపబడ్డాడు, ఆయన ఆరోహణమయ్యాడు. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వమున క్రీస్తు వారు కూర్చున్నట్లయితే నువ్వు మనం ఎక్కడున్నాం? క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారు ఎక్కడున్నారు? క్రీస్తుతో పాటు లేపబడిన వారు ఎక్కడున్నారు కదండి. ఆయనతో పాటుగా మనం లేపబడిన వారమైతే మనముకు ఎక్కడ ఉన్నట్టు? క్రీస్తుల్లో ఉన్నట్టు కదా. మనము కూడా క్రీస్తులో ఉన్నట్టు, పరలోకంలో క్రీస్తుల్లో ఉన్నట్టు మనం కూడా. మన జీవము ఆయనలో దాచబడింది, మనము ఆయనతో పాటుగా ఉన్నవారమైతే క్రీస్తు వారు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడైనప్పుడు మనము దేని గురించి వెతకాలి, దేని గురించి ఆశపడాలి, దేని గురించి తాపత్రయపడాలి, దేని గురించి వెతకాలి అని పౌలు గారు సెలవిస్తున్నారు. మత్తయి సువార్తలో పరలోక ప్రార్థనలో ఆయన అదే నేర్పిస్తున్నారు. ఇక్కడ కూడా పౌలు గారు అదే మాట్లాడుతున్నాడు. పైనున్న వాటినే, పరలోక సంబంధమైన విషయాలనే వెతకండి. ఎందుకు? మనము ఆయనతో పాటుగా లేపబడ్డాం కాబట్టి, ఆయనతో పాటుగా మృతి పొందాము, ఆయనతో పాటుగా లేపబడ్డాము అని మళ్ళీ 2వ వచనంలో ఏమంటున్నాడు? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. అంటే పైనున్న వాటిని వెతకాలి, భూ సంబంధమైన వాటిని వెతకూడదు.
ఈ రెండు అంశాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, పైనున్న వాటిని వెతికేవారు కొంతమంది ఉన్నారు, భూ సంబంధమైన వాటిని వెతికేవారు కొంతమంది ఉన్నారనే కదా అర్థం. ఇది వెతకండి, ఇది వెతకకండి అంటే ఇది వెతికేవారు ఉన్నారు, ఇది వెతికేవారు ఉన్నారు. కానీ ఇది వెతికేవారు, ఇది వెతకకండి, కానీ పరసంబంధమైన వాటిని వెతకండి అని అర్థం కదండి. పైనున్న వాటిని వెతికేవారు ఒక గుంపు, భూ సంబంధమైన వాటిని వెతికేవారు ఒక గుంపు. అయితే భూ సంబంధమైన వాటిని వెతకకండి, పైనున్న వాటిని వెతకకండి. ఒకవేళ భూ సంబంధమైన వాటిని వెతికితే ఏమని రాయబడింది అక్కడ? ఏమని రాయబడింది? భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి. ఎందుకు అలా చెప్తున్నానంటే, ఒకవేళ భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచితే, వెతుకుతూ ఉన్నట్లయితే మీరు మృతి పొందలేదు అని అర్థం. పరలోకముందన్న విషయాల మీద వాటిని వెతుకుతూ ఉన్నాము అని అంటే ఏమని అర్థము? మీరు మృతి పొందారు కాబట్టి పరసంబంధమైన వాటి మీద వెతకాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మృతి పొందిన వారు, చనిపోయిన వారు, ఏ విధంగా చనిపోయిన వారు? క్రీస్తుతో పాటుగా చనిపోయిన వారు. మనం బాప్టిజం అంటే ఏమని అనుకున్నాం? పాతి పెట్టబడిన అనుభవం అని నేర్చుకున్నాం కదా. బాప్టిజం అని అంటేనే మనం పాతి పెట్టబడాలి, చనిపోవాలి, లోకానుసారంగా చనిపోవాలి, పాపపు విషయంలో చనిపోవాలి, లోక ఆశల విషయంలో చనిపోవాలి. మీరు మృతి పొందారు. మీరు మృతి పొందారు కాబట్టి, ఈ లోకానుసారంగా చనిపోయారు కాబట్టి, భూ సంబంధమైన వాటి విషయాలలో చనిపోయారు కాబట్టి ఇంకా వెతికే అవకాశం లేదు. కాబట్టి మీరు ఏ విషయాలు వెతకాలి? మొదటగా పరసంబంధమైన విషయాలను. పరసంబంధమైన వాటి ఎందే దృష్టి ఉంచండి. పరసంబంధమైన వాటి మీదనే మీ దృష్టి, మీ ఆశ, లేకపోతే దానిని వెతికే ప్రయత్నం చేయండి. మీరు మృతి పొందారు. మృతి పొందకపోతే ఏమవుతుంది? భూ సంబంధమైన వాటి విషయాల మీద దృష్టి ఉంచినట్టు, భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నారు. మనము చనిపోయామా? చనిపోలేదా? మనము చనిపోయి ఉన్నట్లయితే, మృతి పొంది ఉన్నట్లయితే దాని మీద మొదటి ప్రాధాన్యత మన జీవితాలలో ఫస్ట్ ప్రయారిటీ, అది ప్రార్థనలోనే కావచ్చు, మన ప్రవర్తనలోనే కావచ్చు, మొదటి ప్రాధాన్యత ఆయనకు, ఆయన రాజ్యానికి, పరలోకానికి ఇచ్చే వారముగా ఉండాలి అని ఆయన ప్రార్థనలో కూడా నేర్పిస్తున్నాడు కదండి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము మహిమపరచబడాలి అని అంటే, మనము ప్రత్యక్షపరచబడాలి, ఆయనతో పాటుగా మనం మహిమపరచబడాలి అని అంటే చేయాల్సిన పని ఇది. నిత్యత్వములో మనము యుగయుగములో ఉండాలి అని అంటే చేయాల్సిన పని ఇది. ఏం చేయాలి? పైన ఉన్న వాటిని వెతకడం, పరసంబంధమైన వాటిని వెతకడం కదా. ప్రార్థనలో క్రీస్తు వారు శిష్యులకు నేర్పిస్తున్న మాట, మొదటి 4 అంశాలు పరసంబంధమైనవే, తర్వాతనే మనవి, తర్వాతనే మనకు సంబంధించి కదా. ఇదే అధ్యాయంలో మత్తయి సువార్తలోనే ఆయన అంటాడు, 6వ అధ్యాయంలోనూ కిందికి వచ్చినప్పుడు, ఎందుకు వెతకాలి దాని మీద పరసంబంధమైన వాటి విషయాలు అని అంటే, కిందికి వచ్చినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 19వ వచనాన్ని చూస్తే మనకు తెలుసు. ఒకసారి జస్ట్ చదివి వినిపిస్తాను మీకు. 19వ వచనం నుంచి, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పు అయినను దానిని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. మనము వెతకాల్సింది, మనం సంపాదించుకోవాల్సింది పరలోకంలో, పరసంబంధమైన విషయాల మీద. ఇక్కడ సంపాదించుకున్నా, ఇక్కడ ధ్యాస ఉంచినా, ఇక్కడ ఏది చేసినా ఏమవుతుంది అని అంటే, ఇది టెంపరరీ, ఇది తుప్పు పట్టిపోతుంది, ఇది ఒకరోజు విడిచిపెట్టవలసిందే కదా, ఇది అశాశ్వతమైనది అని, ఇది టెంపరరీ. కానీ పరలోకంలో పరసంబంధమైన విషయాల మీద ధ్యాస ఉంచినప్పుడు మనము పరలోకంలో నిత్యత్వములో మహిమపరచబడతాము ఆయన రాకడలో కదండి. అందుకనే అక్కడ మన ధనాన్ని సమకూర్చుకోవాలి, పరలోకానికి సంబంధించిన విషయాల మీద ధ్యాస ఉంచాలి అని క్రీస్తు వారు ఖచ్చితంగా ప్రార్థనలు కూడా మొదటి ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి అని ఆయన ఖచ్చితంగా నేర్పిస్తున్నారు. ఒకసారి ఈ వచనాన్ని మనము ఆ ప్రార్థనను ఒక్కసారి గమనించినట్లయితే, మళ్ళొకసారి చదువుదాం ఆ మాట. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అనుదిన ఆహారము అనంటే ఈరోజు ఆహారమనా?
ఈరోజు కావాల్సినవి కదా కాదు, మా ప్రతిరోజు కావలసినవి, అనుదినము, ప్రతిదినము కదా. మా అనుదినము అని అంటే ప్రతిదినము. ఎంతవరకు ఈ ప్రతిదినము? ఈరోజు ప్రార్థన చేస్తాం మా అనుదినం, రేపు ప్రార్థన చేస్తాం మా అనుదినం. అంటే నేను ఎంతవరకైతే బ్రతికుంటానో, మనం ఎంతవరకైతే జీవిస్తామో అనుదినము కూడా ఈరోజు కావాల్సిన ఆహారాన్ని మాకు అంటే అర్థం అవ్వడానికి, మన దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయనుకుందాం, బ్యాంకులో 10,000 రూపాయలు ఉన్నాయి, లేకపోతే 50,000 ఉన్నాయి. 50,000 బ్యాంకులో ఉన్నాయి. కానీ నేను ఈరోజు నాకు ఎంత కావాలి? 5,000, 10,000 కావాలి. నా అవసరత ఎంత? 5,000 లేకపోతే 10,000. నేను ఎంత డ్రా చేసుకుంటాను? 5,000 అవసరమైన అమౌంట్ డ్రా చేసుకుంటాను. నాకు కావాల్సిన అమౌంట్ రేపటికి కావాల్సి ఉంది, ఎల్లుండికి కావాల్సిన కొద్ది అమౌంట్ ఉంది, బ్యాంకులో అయితే ఉంది. కానీ నా అవసరతకు సంబంధించి ఈరోజు కొద్దిగా డ్రా చేసుకుంటున్నాను కదా. భవిష్యత్తుకు సంబంధించిన అమౌంట్ కావాల్సిన ఉంది, కానీ నేను ఈరోజు నాకు కావాల్సింది నేను డ్రా చేసుకుంటున్నాను. ఈ వచనం అలాంటిదే. మా అనుదిన ఆహారము, మాకు కావలసిన అనుదిన ఆహారము నువ్వు ప్రామిస్ చేసావు. మా నిత్యత్వం లేకపోతే మా జీవించినంత కాలము కూడా మాకు అనుదినము ఆహారము ఇస్తానని నువ్వు ప్రామిస్ చేసావు. ఆ ప్రామిస్ చేసిన ఆ రోజులలో నువ్వు మా కొరకు ఏదైతే ఆహారాన్ని సిద్ధపరిచావో ఆ ఆహారంలో ఈరోజు నాకు కావాల్సినది నువ్వు ఇవ్వు కదా. ఈరోజు కావాల్సినది మనం డ్రా చేసుకుంటున్నాం అన్నమాట ఆయన దగ్గర ఈ ప్రార్థన చేసి. అవసరమైనది డ్రా చేసుకుంటున్నాం, కానీ దేవుని దగ్గర మనకు కావాల్సింది ఉంది. ప్రామిస్ చేయబడింది ఆహారం మనకు కావలసిన జీవించడానికి అవసరమైన అవసరతలు ప్రామిస్ చేయబడ్డాయి. దేవుడు ఇస్తాను అన్నాడు, ఆయన మాట తప్పేవాడు కాదు ఆయన కదండి. ఇస్తాడన్నాడా? ఇది 6వ అధ్యాయంలో 31 నుంచి చూద్దాం. 6వ అధ్యాయము 31 నుంచి చూస్తే, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏం ప్రామిస్ చేస్తున్నాడు ఆయన? ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో దీని గురించి చింతించకూడదు. చింతించొద్దు అంటే అర్థం ఏంటి? ఇస్తాననా ఇవ్వననా? దాని గురించి చింతించకండి, మీ తండ్రికి తెలుసు అవి కావాలా మీకని కదండి. తండ్రికి తెలుసు మనకేం కావాలో. ఆయన ప్రామిస్ చేస్తున్నాడు, నువ్వు తినడానికి కావాలా ఇస్తాను, బట్ట కావాలా ఇస్తాను. అయితే మీరు చేయాల్సిన పని ఏంది? ఏం చేయాలి? మొదటగా అనే మాట ఉంటుంది ఆడ కదా. మొదటగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని. దేనిని వెతకాలి? పరసంబంధమైన విషయాలను. అవి వెతుకుతుంటే ఇవేమవుతుందంట? అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును కదా. దాని గురించి మనం ప్రార్థన చేయట్లా, దాని గురించి వెంటపడట్లా, దాని గురించి ఆశ పెట్టుకోవట్లా. ఏం తినాలి, ఏం తాగాలి, ఎట్లా, నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి, రేపు భవిష్యత్ ఏంటి, దాని గురించి చింతించాల్సిన అవసరంలా. దాని గురించి పక్కన పెట్టేసేయండి. మొదటగా అది పక్కన పెడి ఇది వెతికితే అవి ఆటోమేటిక్గా వస్తాయి అని అంటున్నాడు కదండి. ప్రామిస్ చేస్తున్నాడు కదా మనకి. మా అనుదిన ఆహారము, అవి ప్రామిస్ చేయబడ్డాయి మనకి. విశ్వాసులకి, ఎవరికి? ఆయనతో పాటుగా లేపబడిన వారికి. ఎవరికి? ఆయనతో పాటుగా మరణించి ఆయనతో పాటుగా లేపబడిన వారికి ప్రామిస్ చేయబడ్డాయి తిండి, బట్ట కదండి. ప్రామిస్ చేయబడ్డాయి మనకి. అందుకనే ఆయన అంటున్నాడు మా అనుదిన ఆహారము. ఆహారము అంటే మనకు కావలసిన ఆహారం అంటే అది తిన్నప్పుడు మనం జీవించడానికి కావలసినది, శక్తిని పొందుకోవడానికి కావాల్సిన, ఆ రోజు మనము బ్రతకడానికి కావాల్సింది. దేవుని ఉద్దేశంలో కూడా మనము మన అవసరతలు ఏంటో, మనము బ్రతకడానికి, జీవించడానికి, నిత్యత్వములో యుగయుగములు ఆయనతో పాటుగా ఉండడానికి ఏమి అవసరమో అవి ఆయనను ఇవ్వమని మనం ప్రార్థన చేస్తున్నాం కదండి. నిత్యత్వంలో ఉండాలి అన్నది ఆయన ఉద్దేశము. పరలోకంలో నిత్యత్వములో ఆయనతో పాటుగా మనమందరం నివాసం చేయాలి అన్నది ఆయన ఉద్దేశము. అది ఆయన ఆల్రెడీ సిద్ధపరిచాడు. ఆయన ఆల్రెడీ ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో ఒకవేళ మనము వెళ్తూ ఉన్నట్లయితే ఆయనకు ప్రార్థన చేస్తున్నాం, ఈరోజు నాకు కావలసినవి సమకూర్చయ్యా,
నా అవసరతలు తీర్చు ఈరోజు. అది ఏదైనా కావచ్చు, అవసరత ఏదైనా కావచ్చు, కోరిక కాదు, అవసరత కదా. అనుదిన ఆహారము దేనికి సంబంధం? మనం ఆహారం తింటూ ఉన్నాం, మనము ఎంతవరకు తినగలం దాన్నే? కడుపు నిండేంతవరకే. ఇంకెక్కువ తినగలమా? దానికంటే ఎక్కువ తినలేం. మన అవసరత అది, అంతే. మనం అంతవరకు మాత్రమే తీసుకోగలం, అంతవరకు మాత్రమే తినగలం. ఆ రోజుకు అది సరిపోతుంది. దేవుడు కూడా అదే, అంటే మనకు కావలసినది ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అది సిద్ధపరిచి పెట్టాడు. ఎప్పుడు సిద్ధపరిచి పెట్టాడు? అనుదినము సిద్ధపరిచి పెట్టాడు. అనుదిన ఆహారము నేడు, అందులో నుంచి నాకు ఈరోజు కావాల్సింది దయచేయి అని ప్రార్థన చేయమంటున్నాడు. ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ రోజు నీకు ఏ అవసరత అయినా ఉండని, ఫుడ్ గురించి మాత్రమే కాదు, ఏ అవసరత ఉన్నా, నీ టెన్షన్ ఏదైనా కావచ్చు, లేకపోతే నీ అనారోగ్య పరిస్థితి ఏదైనా కావచ్చు, మనము ఆ రోజు హ్యాపీగా, లేకపోతే దేవుని చిత్తములో జీవించడానికి అవసరమైన అవసరత ఏదైనా కావచ్చు, ఆయన ఆ రోజు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇస్తాను అని ప్రామిస్ చేస్తున్నాడు ఆయన కదండి. ఆయన ఇస్తాడు. అయితే చేయాల్సింది మొదటగా కదా, మొదటగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని. అందుకే తర్వాత ఏ నాటి కీడు ఆ నాటికి చాలును అంటాడు ఆయన. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. మనం ఈరోజు దేనిని వెతుకుతున్నామో దానిని ఆధారంగా మనకు రిజల్ట్ వస్తుంది. ఈ రోజులో మనకు ఆశీర్వాదాలు దాచబడ్డాయి, ఈ రోజులో మనకు కీడు కూడా దాచబడి ఉంది. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు అంటే మనం ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకకపోతే ఏమవుతుంది? ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నాం కదా. ఆయన ఆలోచనలకు, ఆయన మార్గాలకు వ్యతిరేకంగా జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాంటప్పుడు ఏమొస్తుంది? ఆశీర్వాదాలు వస్తాయా? కానే కాదు కదా. అందుకనే ఏ నాటి కీడు ఆనాడు దాచిపెట్టబడింది, అది రాకుండా ఉండడానికి ఆయన పై మాట చెప్పాడు. మొదటగా నా రాజ్యమును, నా నీతిని వెతుకు. దీనిలో నుంచి మనం తప్పించబడాలి, ఈ కీడులో నుంచి తప్పించబడాలి కదా. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రార్థన నేర్పిస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటి తెలుసుకోవడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఏ రోజుకు కావాల్సిన ఆహారాన్ని ఆ రోజు ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అందులో మాత్రమే మనకు సాటిస్ఫాక్షన్ ఉంది. అందులో మాత్రమే ఆయన మనము తృప్తి కలిగి జీవించండి అని తిమోతికి రాసిన పత్రికలో అంటాడు. మొదటి తిమోతిలో, 1 తిమోతి 6వ అధ్యాయము 6-7 వచనాలను చదివితే 6, 7, 8. 1 తిమోతి 6వ అధ్యాయము 6వ వచనాలు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది యుందుము. ఏం ప్రామిస్ చేస్తున్నాడు ఆయన? ఇక్కడ కూడా ఏం అడుగుతున్నాడు? ఎందులో తృప్తి కలిగిన జీవితం జీవించమంటున్నాడు? అన్న వస్త్రములు కలిగి. ఆయన ఇది తన బిడ్డలకి ప్రామిస్ చేశాడు. లైఫ్ టైం ప్రామిస్ ఇది. దేవుని లేఖనాలలో లైఫ్ టైం ప్రామిస్. ఫుడ్, బట్ట, నీరు, షెల్టర్ లేదు అక్కడ. జాగ్రత్తగా గమనించండి కదా. ఇంటిని ప్రామిస్ చేయలేదు ఆయన, షెల్టర్ని ప్రామిస్ చేయాల. నీకు కావాల్సిన ఆహారాన్ని ప్రామిస్ చేశాడు. మనకు కావాల్సిన ఆహారాన్ని, మనకు కావాల్సిన బట్టను ప్రామిస్ చేశాడు ఆయన. అది ఇస్తాను. ఎంతకాలము? మనం ఈ లోకంలో ఎంతకాలమైతే ఆయనకు మహిమకరంగా జీవిస్తామో అంతవరకు కూడా అవి ప్రామిస్ చేయబడ్డాయి. అన్న వస్త్రములు కలిగి జీవిస్తేనే తృప్తి ఉంటుంది. అందులో మాత్రమే మనకు వేరే దానికి మించి ఒకవేళ ఏదైనా ఆలోచన చేసినా, ఏదైనా కావాలని కోరుకున్నా ఏమైపోతుందంటే కిందికి వచ్చినప్పుడు కొంతమంది అలా ఉన్నారు. ఎక్కువ ధనాన్ని సమకూర్చుకోవాలి, ఎక్కువ సంపాదించుకోవాలి, ఎక్కువ ఆశ కలిగి ఒకవేళ అట్లా ఉంటే సకల విధములైన కీడుకి మూలము అని రాయబడింది. ధనాపేక్ష సకల విధములైన కీడుకు మూలం. వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది విశ్వాసములో నుండి తొలగిపోయారు.
ఏమవుతుంది? దేవుని రాజ్యమును రీతిని వెతకకుండా మన నీతిని, మన రాజ్యాన్ని, లేకపోతే మన కొరకు కావలసిన వాటిని వెతికితే విశ్వాసములో నుండి తప్పిపోతాము. సంతుష్టి సహితమైన దైవభక్తే లాభసాధకం. దైవభక్తి, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితమే మనకు లాభము, మనకు క్షేమము. అందుకనే ఆయన ప్రార్థనలు కూడా నేర్పిస్తున్నాడు. ఏం నేర్పిస్తున్నాడు? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మాకు కావాల్సిందే మాకు ఇవ్వయ్యా, మాకు సిద్ధపరిచావే, అందులో నుంచి ఈరోజు మేము జీవించడానికి అవసరమైనది దయచేయి. నువ్వు ప్రామిస్ చేసావే, అందులో నుంచి ఆయనకు జ్ఞాపకం చేస్తున్నాము అని అర్థం. నువ్వు ప్రామిస్ చేసావు మా కొరకు, మా అనుదిన ఆహారాన్ని ఇస్తానని, అది మాకు అనుగ్రహించు. ఎప్పుడు ప్రామిస్ ఈ ప్రార్థన చేయగలమో ఆయనతో లేపబడిన వారమైనప్పుడు, పైనున్న విషయాల మీద ధ్యాస ఉంచినప్పుడు ఈ ప్రార్థన చెయ్యాలి అన్నది ఆయన ఉద్దేశం. ప్రార్థన చేస్తున్నాము అని అంటే అర్థం ఏంటి? ఆయనలో మనము ఉన్నాము, పరలోక సంబంధమైన విషయాలను మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం మన జీవితంలో అని అర్థం. అలా చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు దేవుని అద్భుతమైన కార్యాలను మన జీవితాల్లో మనం చూడొచ్చు కదండి. అందుకనే ఆయన ఈ ప్రార్థన నేర్పిస్తున్నాడు. అబ్రహాం గారికి ఏమిచ్చాడు? ఆయన అన్నీ అనుగ్రహించాడు అబ్రహాం గారి జీవితంలో కదా. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తూ వస్తున్నాడు. ప్రతిదీ కూడా ఆయన సమకూర్చాడు. షెల్టర్ ఆయనకు లేదు కదా. ఎక్కడ కూడా ఒక స్థిరమైన నివాసము అబ్రహాం గారికి లేదు. అందుకని అన్న వస్త్రంలో ప్రామిస్ చేశాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతించొద్దు, ఇవి నేను మీకు ఇస్తాను. మనకు ప్రామిస్ చేయబడినది ఫుడ్, బట్ట, క్లోత్స్. షెల్టర్ కాదు. షెల్టర్లో ఆయన ఎందుకు షెల్టర్ కాదు? ఇది స్థిరమైన నివాసము కాదు కాబట్టి. ఈ లోకంలో మనం ఏది సంపాదించినా అది స్థిరమైనది కాదు కాబట్టి. అబ్రహాం గారు గుడారాలలో నివసించాడు తను జీవించిన జీవితం అంతా. లేఖన ఆయనకేమి లేఖన అన్నీ ఉన్నాయి ఆయనకి కదా. గుడారాలలోనే అబ్రహాం గారు నివసించారు, ఇస్సాకు గుడారాలలో నివసించారు, యాకోబు గుడారాలలో. అంటే అర్థం ఏంటి? మనం అలా నివసించాలి, గుడారాలు వేసుకోవాలని అన్నది కాదు. మనం వెతకడంలో దేనిని వెతకాలి అన్నది ప్రాముఖ్యం. ఎందుకు వాళ్ళు దాంట్లోనే నివాసం చేశారు? అది ఫిజికల్గా, ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా ఫిజికల్కి సంబంధించింది కాబట్టి ఆత్మీయతకు సంబంధించిన విషయాలకు వచ్చినప్పుడు మనం చేయాల్సింది మన ధ్యాస, మన హృదయము దాని మీద ఉండకూడదు అని అర్థం. మన హృదయము దేవునికి సంబంధించిన, పరలోకానికి సంబంధించిన విషయాల మీద ఉండాలి అని అర్థం. అవన్నీ తీసి పక్కన పెట్టి లేకపోతే అమ్మేసి అది కాదు దాని ఉద్దేశం. హృదయానికి సంబంధించింది నూతన నిబంధనకు వచ్చేసరికి మన హృదయము దాని మీద ఎక్కువగా మొదటి ప్రాధాన్యత దానికి ఇవ్వాలి, పరసంబంధమైన విషయాలకు ఇవ్వాలి. ఇక్కడ ఎందుకు దేవుడు అది కూడా అంటున్నా, ఒకసారి కీర్తనకారుడు కూడా ఒక మాట అంటాడు. 46వ కీర్తనలో, 46వ కీర్తన మొదటి వచనంలో, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎందుకు ఆయన ఈ లోకంలో మన కొరకు మనమే శాశ్వతమైన నివాసము లేకపోతే శాశ్వతమైన వాటిని సంపాదించుకునే ప్రయత్నం చేయకూడదు అని అంటే, దేవుడే మనకు శాశ్వతమైన నివాసంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు కదా. ఆయననే ఆశ్రయదుర్గంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు ఆయన ఆశ్రయదుర్గంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు అని అంటే, ఒక ఆపద వచ్చే అవకాశం ఉంది. ఏ సమయంలోనైనా మనకు ఆపద వస్తుంది, ఆపద వచ్చే అవకాశం ఉంది ఈ లోకంలో నుంచి. ఆపత్కాలంలో మనకు నమ్ముకొనదగిన మనకు సహాయం చేసేవాడు ఆయననే, నమ్మదగిన వాడు ఆయననే. ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయననే మనకు స్థిరమైన నివాసంగా, ఆయననే మనకు స్థిరమైన నివాస ఆశ్రయదుర్గముగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు.
అందుకనే ఈ లోకంలోని ఏ విషయాల మీద కూడా మొదటగా మీ ప్రాధాన్యత పెట్టకండి, ఆయన మీద మీ ప్రాధాన్యత పెట్టండి. పరలోక సంబంధమైన విషయాల మీద మీరు మొదటగా ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. అప్పుడు ఆయన మీకు తగిన సమయంలో, ఏ సమయంలో ఏ సహాయం కావాలి, ఏ ఆపదలో ఏ సహాయం కావాలి, ఆయన నమ్మదగిన వాడు, ఆయన సహాయం చేయగల సమర్థుడు, సహాయం చేస్తాడు ఆయన కదా. 61లో కూడా అదే మాట అంటాడు. 61వ కీర్తనలో 61వ కీర్తన 3-4 వచనాల్లో, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి, యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును కదండి. నీవు నాకు ఆశ్రయంగా ఉన్నావు, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉన్నావు. అంటే శత్రువు ఉన్నాడనే కదా అర్థం. మనకు శత్రువు ఉన్నాడు ఈ లోకంలో. ఏ విధం చేతనైనా ఆయన ఆశ్రయములో నుంచి, ఆయన చిత్తములో నుంచి మనల్ని బయటికి లాక్కు వెళ్ళడానికి వాడు శత్రువు సిద్ధంగా ఉన్నాడు. ఏ విధమైన ఉచ్చు అయినా వేస్తాడు వాడు, ఏ విధమైన ఆశనైనా చూపించే ప్రయత్నం చేస్తాడు. ఏ విధము చేతనైనానో ఆ ఆశ్రయ దుర్గములో నుంచి, ఆయన కోటలో నుంచి మనల్ని బయటకు లాక్కు వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. అందుకని ఆయననే ఆశ్రయదుర్గముగా, ఆయననే మనకు స్థిరమైన నివాసంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో ఉన్న వాటివి కాకుండా, ఈ లోకంలో ఉన్న వాటి విషయంలో ఆలోచన చేస్తే వాడు మనల్ని బయటికి లాక్కెళ్తున్నాడు అని అర్థం. ఆయన చిత్తంలో నుంచి, ఆయన ఆశ్రయంలో నుంచి, ఆయన దుర్గములో నుంచి మనల్ని బయటికి తీసుకెళ్తున్నాడు అని అర్థం కదండి. ఆయన రెక్కల చాటున మనము దాక్కోవాలి అని మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు. ఎందుకు? మనకు శత్రువు ఉన్నాడు, మనకు ఆపద ఉంది, మనం తప్పిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆయన స్థిరమైన నివాసం, లేకపోతే ఒక షెల్టర్, లేకపోతే మనము కోరుకున్నవి, మనము ఆశపడ్డవి ఆయన ప్రామిస్ చేయట్లా. మనకు అవసరమైనవి ఆయన ప్రామిస్ చేస్తున్నాడు. మనము జీవించడానికి కావాల్సినవి ఆయన ప్రామిస్ చేస్తున్నాడు కదా. ఏం కావాలి? అనుదిన ఆహారము. మనకు ఈరోజు కావలసిన, మనకు జీవించడానికి కావలసిన ఆహారం, అవసరమైనది ఏదైనా కానీ. ఆహారం అని అంటే మనం బ్రతకడానికి అది తిండే కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, ఇంకొకటి కావచ్చు. మనం జీవించడానికి అవసరమైనవి ఆయన ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంత ధైర్యంగా మనం ఉండగలము ఆయనను నివాసంగా చేసుకున్నప్పుడు. 91వ కీర్తనలో కీర్తనకారుడు అదే అంటాడు. 91వ కీర్తనలో, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయమును, నా కోట, నేను నమ్ముకోను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఈ మొదటి 2 వచనాలు మన జీవితంలో నెరవేర్చబడకపోతే, ఈ మొదటి 2 వచనాలు మనం అప్లై చేసుకోకపోతే, ఈ తర్వాత వచ్చే ఏ వాగ్దానమైనా, ఏ వచనాన్ని తీసుకున్నా నెరవేర్చబడదు అది కదండి. మనకు చాలాసార్లు ప్రామిస్లో, లేకపోతే చాలాసార్లు ఒక వచనాన్ని వచ్చినప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తాడు ఏమని ఉంటుంది తర్వాత, రాత్రి వేళ కలుగు భయమునకైనాను, పగటి వేళ ఎగురు బాణమునకైనాను, చీకటిలో సంచరించు తెగులకైనాను, ఇదన్నీ నువ్వు భయపడవు అని రాయబడింది అక్కడ కదా. నీ పక్క 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా ఏ అపాయం రాదు అని రాయబడింది అక్కడ కదా. చాలా వాగ్దానాలు ఉన్నాయి అక్కడ. దేవుడు చాలా మేలులు చేస్తాడని, ఎందుకు చేస్తాడు? ఊరికనే చేస్తాడా? కాదు. ఇవన్నీ నెరవేర్చబడాలి అని అంటే మన జీవితంలో చేయాల్సిన పని మొదటి 2 వచనాలు. ఆయన ఆశ్రయదుర్గంగా ఉండాలి మనకి, ఆయన మనకు నివాసయోగ్యంగా మనం చేసుకోవాలి. సర్వశక్తుని నీడను మనం విశ్రమించినప్పుడు ఇవి జరుగుతాయి. అది లేనప్పుడు ఇవి ఎందుకు జరుగుతాయి? కానీ కోట గుమ్మం బయట ఉన్నాము, శత్రువు ఎదురుగా ఉండి వాడి ఎదురుగా పోయి నిలవబడితే మనకు సేఫ్టీ ఉంటుందా? దేవుని కాదని, దేవుని చిత్తాన్ని కాదని, దేవుని ఆశ్రయాన్ని కాదని మనంతకు మనం బయటికి వెళ్ళిపోతే, శత్రువు ఉన్నాడని దేవుడు చెబుతున్నప్పటికీ, హెచ్చరిస్తున్నప్పటికీ, మనల్ని లాక్కు వెళ్తాడని తెలిసినప్పటికీ మనం వెళ్ళి బయట నిలబడితే వాడు మనల్ని తీసుకెళ్ళడా? ఖచ్చితంగా లాక్కెళ్తాడు. అందుకనే మొదటగా చేయాల్సిన పని ఆయన ఆశ్రయదుర్గంగా ఉండాలి, ఆయన నివాసయోగ్యంగా ఉండాలి మన జీవితాలకి. అందుకనే ప్రార్థన నేర్పిస్తున్నాడు. మొదట నేను నీకు నివాసయోగ్యంగా ఉంటాను.
నేను ఆశ్రయదుర్గంగా ఉంటాను, నేను కావాల్సినవి నీకు ఇస్తూ ఉంటాను, నీ అవసరములు నేను తీరుస్తాను అని ప్రార్థన ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అలాగే ప్రార్థన చేయమంటున్నాడు. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. 40 సంవత్సరాలు ఇజ్రాయేలీయులకి అరణ్యంలో ఆహారము ప్రామిస్ చేయబడింది కదా. 40 సంవత్సరాలు ప్రామిస్ చేయబడి 40 సంవత్సరాలు ఆయన ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ప్రతిరోజు అనుదినము వాళ్ళకు ఆహారాన్ని ఇస్తూ వస్తున్నాడు. కానీ అనుదిన ఆహారం 40 సంవత్సరాలు ఆయన సిద్ధపరిస్తే ఎంతమంది ఈ 40 సంవత్సరాలు తిన్నారు కదా? తిన్న మధ్యలోనే నశించిపోయారు కదా. వాళ్ళు దేవుడు ఏదైతే సిద్ధపరిచారో దాని కొరకు కాకుండా అంతకు మించి కోరుకునే ప్రయత్నం చేశారు. మాకు మటన్ కావాలి కదా, నాన్ వెజ్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఎన్నో రకాలుగా వాళ్ళు దేవుని శోధించారు. నంబర్స్లో సంఖ్యాకాండం 11వ అధ్యాయం 33, 30 తర్వాత చదవండి, మీకు అర్థమవుతుంది. అక్కడ వాళ్ళు ఇంకా తింటూ ఉన్నారు. మటన్ను తింటూ ఉన్నప్పుడే దేవుడు వాళ్ళు శోధించారు దేవుణ్ణి. మాంసం కావాలంటే మాంసం ఇచ్చాడు. ఎంతగా హింసించారు, ఎంతగా దేవుని శోధించారు అని అంటే, ఎంతగా విసిగించారు అంటే దేవునికి విసుగు వచ్చేసింది. సరే నేను ఇవ్వలేను అనుకుంటున్నారా, మీకు మాంసాన్ని ఇచ్చేస్తారు. వాళ్ళు తింటూ ఉన్నారు. బాగా తింటూ ఉన్నప్పుడు ఇంకా పళ్ళ సందుల్లోనే ఉన్నాయంట మటన్, ఇంకా నోట్లోనే ఉంది. తింటూ ఉన్నప్పుడే వాళ్ళందరూ నశించిపోయారు అని రాయబడింది. అందరూ అక్కడికక్కడే మరణించారు కదా. దేనికి? దేవుడిచ్చిన ఆ మన్నాను, దేవుడిచ్చిన ఆ ఆహారాన్ని కాదని, ఆ అవసరతను కాదని వాళ్ళు ఎక్కువ కోరుకున్నారు, ఎక్స్ట్రా కావాలనుకున్నారు. అందుకనే దేవుడు ప్రార్థన నేర్పిస్తున్నాడు. మీ అనుదిన ఆహారం ఏదైతే ఉందో అది నేను ఇస్తాను, అది కావాలని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నామంటే అర్థం ఏంటి? మన అనుదిన ఆహారం కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటే నీ నీతిని, నీ రాజ్యాన్ని మొదటగా నేను వెతుకుతున్నానయ్యా, పరలోక సంబంధమైన విషయాల మీదనే నేను ధ్యాస ఉంచుతున్నాను. కాబట్టి నువ్వు ప్రామిస్ చేసావు కదా, మాకు ఆహారాన్ని ఇస్తానని, మా అవసరతలు తీరుస్తానని ప్రామిస్ చేసావు కదా, ఆ ప్రార్థనలో ఆ ప్రామిస్ నెరవేర్చు అని అర్థం. దాని యొక్క ఉద్దేశం, నేను చేయాల్సిన పనులు ఉన్నాయి, ఆయన ఇవ్వాల్సిన పని కూడా ఉంది కదండి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అంటే ఆయన ఆజ్ఞకు లోబడి, ఆయన మాటకు లోబడి మనము పరసంబంధమైన విషయాల మీద ధ్యాస ఉంచుతున్నాము అని అర్థం. ఎందుకు? మొదటగా ఒకవేళ మీరు ఆయనతో పాటుగా లేపబడినట్లయితే ఇది చేస్తారు, ఇది చెయ్యాలి. అది మ్యాండేటరీ, ఆప్షనల్ కాదు. అది ఆయనతో పాటుగా లేపబడితే మనం చేయాల్సిన పని ఇదే, ఇంకా వేరేది ఆప్షన్ లేదు. ఒకవేళ లేపబడితే అని రాయబడింది. అయితే కాదా? ఒకవేళ అట్లా కాదా, అలా వెతకట్లేదా? అలాంటప్పుడు భూ సంబంధమైన విషయాల మీద ధ్యాస ఉంచేవారే. అప్పుడు ఆయన చిత్తంలో నుంచి మనం తప్పిపోయిన వారమే. కాబట్టి ఆలోచన చేద్దాం. మన ప్రార్థనలో మొదటగా ఆయనకు సంబంధించిన విషయాల గురించి ప్రార్థన చేసి, ఆయన నామమును హెచ్చిస్తే, ఆయనను ఘనపరిచి, ఆయన చిత్తానికి మనల్ని మనం సమర్పించుకుంటూ మనము వెళ్తున్నప్పుడు ఆయన మన అవసరతలు ఏదో ఆయన తీర్చడానికి ఇష్టపడుతున్నాడు, ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. ఆయనని మాత్రమే మనం ఆశ్రయదుర్గంగా చేసుకొని మన జీవితాలను జీవించే ప్రయత్నం చేద్దాం. ఆయన రాకడకు సిద్ధపడదాం. ఆమేన్. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.